నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 37లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. షేడ్. షేడ్‌ని తెలుగులో నీడ లేదా రంగు తేడా అని అంటాం. లెట్స్ సిట్ ఇన్ ద షేడ్. లెట్స్ సిట్ ఇన్ ద షేడ్. మనం నీడలో కూర్చుందాం. దిస్ ఈజ్ ఎ డార్కర్ షేడ్ ఆఫ్ బ్లూ. దిస్ ఈజ్ ఏ డార్కర్ షేడ్ ఆఫ్ బ్లూ. ఇది నీలం యొక్క ముదురు షేడ్. స్కెలిటన్. స్కెలిటన్ని తెలుగులో ఎముకల నిర్మాణం లేదా అస్థిపంజరం అని అంటాం. We saw a dinosaur skeleton in the museum. We saw a dinosaur skeleton in the museum. మ్యూజియంలో మేము డైనోసార్ ఎముకల నిర్మాణం చూసాము. The human skeleton has 206 bones. The human skeleton has 206 bones. మానవ ఎముకల నిర్మాణంలో 206 ఎముకలు ఉంటాయి. గెట్ ఇట్. గెట్ ఇట్ని తెలుగులో గ్రహించు లేదా అర్థం చేసుకో లేదా అర్థమయ్యింది అని అంటాం. డిడ్ యు గెట్ ఇట్? డిడ్ యు గెట్ ఇట్? నీవు అర్థం చేసుకున్నావా? ఐ డిడ్ంట్ గెట్ ఇట్ క్లియర్లీ. ఐ డిడ్ంట్ గెట్ ఇట్ క్లియర్లీ. నాకు స్పష్టంగా అర్థం కాలేదు. ఆల్రెడీ. ఆల్రెడీని తెలుగులో ఇప్పటికే అని అంటాం. ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై హోంవర్క్. ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను ఇప్పటికే నా హోంవర్క్ పూర్తి చేశాను. షీ ఆల్రెడీ లెఫ్ట్ ద ఆఫీస్. షీ ఆల్రెడీ లెఫ్ట్ ద ఆఫీస్. ఆమె ఇప్పటికే ఆఫీస్ నుండి వెళ్ళి. డెజర్టెడ్. డెజర్టెడ్ని తెలుగులో ఎడారి చేయబడిన లేదా ఒంటరిగా వదిలివేయబడిన అని అంటాం. హీ ఫెల్ట్ డెజర్టెడ్ బై హిస్ ఓన్ ఫ్యామిలీ. హీ ఫెల్ట్ డిజర్టెడ్ బై హిజ్ ఓన్ ఫ్యామిలీ. అతను తన సొంత కుటుంబం చేత ఒంటరిగా వదిలివేయబడ్డాడు. దే డిజర్టెడ్ ద విలేజ్. దే డిజర్టెడ్ ద విలేజ్. వారు గ్రామాన్ని వదిలి వెళ్ళారు. హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూని తెలుగులో మీ ఇద్దరికి శుభ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని అంటాం. విషింగ్ యూ బోత్ ఏ హ్యాపీ యానివర్సరీ. విషింగ్ యూ బోత్ ఏ హ్యాపీ యానివర్సరీ. మీ ఇద్దరికి శుభ వార్షికోత్సవాన్ని కోరుతున్నాము. ఫైర్. ఫైర్ని తెలుగులో అగ్ని లేదా నిప్పు అని అంటాం. ద ఫైర్ వాజ్ వెరీ స్ట్రాంగ్. ద ఫైర్ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఆ అగ్ని చాలా బలంగా ఉంది. ది సీట్ అరౌండ్ ద ఫైర్. ది సీట్ అరౌండ్ ద ఫైర్. వారు అగ్ని చుట్టూ కూర్చున్నారు. మదర్. మదర్ని తెలుగులో తల్లి లేదా అమ్మ అని అంటాం. మై మదర్ కుక్స్ డెలిషియస్ ఫుడ్. మై మదర్ కుక్స్ డెలిషియస్ ఫుడ్. నా తల్లి రుచికరమైన ఆహారం వంట చేస్తుంది. షీ లివ్స్ విత్ హర్ మదర్. షీ లివ్స్ విత్ హర్ మదర్. ఆమె తన తల్లితో కలిసి ఉంటుంది. కాజింగ్. కాజింగ్ని తెలుగులో కారణమవ్వడం అని అంటాం. స్మోకింగ్ ఈజ్ కాజింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్. స్మోకింగ్ ఈజ్ కాజింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్. పొగ తాగటం ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ద నాయిస్ ఈజ్ కాజింగ్ ఏ హెడేక్. ద నాయిస్ ఈజ్ కాజింగ్ ఏ హెడేక్. ఆ శబ్దం తలనొప్పికి కారణమవుతుంది. ఫ్యామిలీ.
ఫ్యామిలీని తెలుగులో కుటుంబం అని అంటాం. మై ఫ్యామిలీ ఈజ్ బిగ్. మై ఫ్యామిలీ ఈజ్ బిగ్. నా కుటుంబం పెద్దది. వీఆర్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. వీఆర్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. మేము సంతోషంగా ఉన్న కుటుంబం. ఐ. ఐని తెలుగులో కన్ను లేదా కళ్ళు లేదా నేత్రాలు అని అంటాం. మా ఐ ఈజ్ పెయినింగ్. మా ఐ ఈజ్ పెయినింగ్. నా కన్ను నొప్పిగా ఉంది. హీ హ్యాస్ బ్యూటిఫుల్ ఐస్. హీ హ్యాస్ బ్యూటిఫుల్ ఐస్. ఆమె కళ్ళు అందంగా డ్రై. డ్రైని తెలుగులో ఎండిన లేదా పొడిగా ఉన్న అని అంటాం. ద క్లోత్స్ ఆర్ డ్రై. ద క్లోత్స్ ఆర్ డ్రై. బట్టలు ఎండిపోయాయి. మై స్కిన్ ఫీల్స్ డ్రై. మై స్కిన్ ఫీల్స్ డ్రై. నా చర్మం. డౌన్. డౌన్ని తెలుగులో కింద అని అంటాం. హీ ఫెల్ డౌన్ ద స్టేర్స్. హీ ఫెల్ డౌన్ ద స్టేర్స్. అతను మెట్లు దిగి కింద పడిపోయాడు. ద బుక్ ఈజ్ లయింగ్ డౌన్ ఆన్ ద ఫ్లోర్. ద బుక్ ఈజ్ లయింగ్ డౌన్ ఆన్ ద ఫ్లోర్. పుస్తకం కింద నేలపై పడి ఉంది. కమ్. కమ్ని తెలుగులో రా లేదా రండి అని అంటాం. ప్లీజ్ కమ్ హియర్. ప్లీజ్ కమ్ హియర్. దయచేసి ఇక్కడికి రా. దే కమ్ ఎవ్రీ డే. దే కమ్ ఎవ్రీ డే. వారు ప్రతిరోజు వస్తారు. కెన్. కెన్ని తెలుగులో చెయ్యగల లేదా సాధ్యం అని అంటాం. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలదు. కెన్ యూ హెల్ప్ మీ. కెన్ యూ హెల్ప్ మీ. మీరు నాకు సహాయం చేయగలరా. బై. బైని తెలుగులో కొనడం అని అంటాం. ఐ వాంట్ టు బై ఏ బుక్. ఐ వాంట్ టు బై ఏ బుక్. నాకు ఒక పుస్తకం కొనాలనుంది. షీ బైస్ ఫ్రూట్స్ డైలీ. షీ బైస్ ఫ్రూట్స్ డైలీ. ఆమె రోజుకు పండ్లు కొంటుంది. కూల్. కూల్ని తెలుగులో చల్లగా అని అంటాం. ద వెదర్ ఈజ్ కూల్ టుడే. ద వెదర్ ఈజ్ కూల్ టుడే. ఈరోజు వాతావరణం చల్లగా ఉంది. లెట్ ద ఫుడ్ కూల్ డౌన్. లెట్ ద ఫుడ్ కూల్ డౌన్. ఆహారం చల్లబడనివ్వండి. సీరియల్. సీరియల్ని తెలుగులో ధాన్యం అని అంటాం. రైస్ ఈజ్ ఏ కామన్ సీరియల్ ఇన్ ఇండియా. రైస్ ఈజ్ ఏ కామన్ సీరియల్ ఇన్ ఇండియా. బియ్యం భారత్లో సాధారణ ధాన్యం. వీట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సీరియల్ క్రాప్. వీట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సీరియల్ క్రాప్. గోధుమ ఒక ముఖ్యమైన ధాన్య పంట. కాన్సిక్యూటివ్. కాన్సిక్యూటివ్ని తెలుగులో వరుస లేదా వరుసగా అని అంటాం. హీ వోన్ 3 కాన్సిక్యూటివ్ మ్యాచెస్. హీ వోన్ 3 కాన్సిక్యూటివ్ మ్యాచెస్. అతను వరుసగా 3 మ్యాచ్లు గెలిచాడు. వీ హ్యాడ్ 5 కాన్సిక్యూటివ్ హాలిడేస్. వీ హ్యాడ్ 5 కాన్సిక్యూటివ్ హాలిడేస్. అమెండ్. అమెండ్ని తెలుగులో సరిచేయడం లేదా
సవరించు అని అంటాం. యు షుడ్ అమెండ్ యువర్ మిస్టేక్. యు షుడ్ అమెండ్ యువర్ మిస్టేక్. మీ తప్పుని సరిచేయాలి. We need to amend the rules. We need to amend the rules. మేము నియమాలను సవరించాలి. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.